వ్యాపారం మీదేనండి కూరగాయల వ్యాపారం కూరగాయల వ్యాపారం అవును. బాగానే జరుగుతుందండి. పర్లేదు. అప్పుడేమో స్టార్టింగ్లో మేమే ఉండేవాళ్ళం. ఇప్పుడేమో 1కి 10 షాపులు అయిపోవడం వలన కొంచెం ఒక 10,000 వస్తే ఆ 10,000 రూపాయలని 4 షాపులను పంచుకోవాలన్నమాట. అలాగా ఒక కూటమి ప్రభుత్వంలో మీకు బాగుందనిపిస్తుందా, వైసీపీ ప్రభుత్వంలో బాగుంది? అంటే ట్రావెలింగ్ ఛార్జీలు కానీ అవి కానీ మీరు మార్కెట్ నుంచి వేసి రావాలి కదా, అవన్నీ చూసుకుంటే మీకు మార్జిన్ ఎలా అనిపిస్తుంది? మార్జిన్ అంటే దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. వ్యాపారానికి దానికి సంబంధం ఏం లేదు. కానీ ప్రజెంట్ అయితే తక్కువగా ఉన్నాయి రేట్లు, ఎక్కువైతే ఏం లేదు. ఇంకా వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం అని తేడా ఏం లేదు, కానీ ఒక మాదిరిగా ఉంది. అప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం తక్కువగా ఉంది. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. అదే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం బాగుందంటారా? బాగుందని ఏం చెప్పలేదు నేను. వాళ్ళు వీళ్ళు అనేం కాదు. ప్రజెంట్ అయితే వీళ్ళు వచ్చి ఇంకా ఏం పథకాలు అమలు చేయలేదు కదా. ఒకవేళ చేస్తే అప్పుడు అందరూ జనాలు కూడా ఏం చేయలేదు అది అని చెప్పేసి అని అంటున్నారు కదా. చేసేది త్వరగా చేస్తే బాగుంటుంది. మొన్న వరదలు వచ్చినాయి కదండి, వరదలు వచ్చిన టైంలో మీరు ఎక్కడే ఉన్నారండి? వరదలు వచ్చిన టైంలో ఇక్కడే ఉన్నాము. కొట్టు గిట్టు మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పడి మాకు ₹1 కూడా పడలేదు. కొట్టు మొత్తం మునిగిపోయింది. ఇక్కడ వరకు వచ్చేసింది వాటర్ మొత్తం ఇక్కడ దాకా. నెలన్నర తిరిగాము మొత్తం అంతా చుట్టూతా, సచివాలయం చుట్టూతా, కానీ ప్రతి ఒక్కరు చుట్టూతా తిరిగాము. డబ్బులు మాకు పడలేదని చెప్పేసి అని వెళ్ళినప్పుడల్లా రాసుకుంటూనే ఉన్నారు. ఒక ₹1 కూడా మాకు పడలేదు. ఎందుకనండి? అది ఎందుకో ఒకసారి ఏమో మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పు ఉందా? ఆధార్ కార్డు కానీ ప్రతి ఒక్కటి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేము మా పెళ్ళయి 10 years అవుతుంది. వచ్చిన 5th month 6th month మొత్తం అన్నీ మార్పిచ్చేసుకున్నాం. డ్వాక్రాగా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. వీళ్ళు మాత్రమే ఇంకా డబ్బులు పడలేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ రాశారు, మళ్ళీ సచివాలయంకి వెళ్ళి రాశారు, అక్కడ కూర్చొని రాసిన ప్రతి ఒక్క చోటకి కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. అన్ని చోట్ల రాపిచ్చాను కానీ పడలేదు. మొత్తం మునిగిపోయినాయండి వ్యాపారం కాస్త బాగుంది కదా అని చెప్పాను. ఆ రోజు ఉల్లిపాయ బస్తాలని సరుకు ఫుల్గా పెట్టేసి అల్లం వెల్లుల్లిపాయలు కొబ్బరికాయలు అని చెప్పేసి అని సరుకు బాగా తీసుకొచ్చాం. ఒక ₹50,000 సరుకు దాకా తీసుకొచ్చాం. అయితే ఏం వస్తాయిలే అందరూ, అంటే మన కాలు దాకా కూడా అక్కడ దాకా కూడా రావన్న ధీమాతో ఉన్నాం అనమాట. 12-1 గంటకి అలాగా చూసేసరికి మొత్తం వాటర్ పైకి ఎక్కేసేసి ఇంకా ఈ మనం మిగిలితే చాలే ఈ పోయినాయి అని చెప్పేసి అని ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాం మొత్తం. మరి అది లోకేష్ గారు కంప్లైంట్ చేస్తున్నారు, ఆ టైంలో మీరు ఎందుకని కంప్లైంట్ చేశారు? ప్రతి ఒక్కటి కంప్లైంట్ చేయడం అయ్యింది. మరి ఎందుకో కానీ మనకు పడలేదు. ఇంకా మేము పడితే పడిని లేదంటే లేదని చెప్పేసి ఇంకా మేమన్నా తిరిగాము. నా వంతు ప్రయత్నంగా నేను సచివాలయం చుట్టూతో ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళని అడిగాను, ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని కూడా అడుగుతూనే ఉన్నాం. ఇలా మాకు పడలేదంటే మేము చెప్తామమ్మా అని చెప్పని అన్నారు. మరి ఎందుకో ఏంటో మాకైతే తెలియదు, పడలేదు. వేరే వాళ్ళు కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామని చెప్పి అన్నారు, అడిగామన్నారు. పడలేదో వాళ్ళకి మనకు తెలియదు, మాకైతే పడలేదు. ఏం చెప్పలేదు. లోకేష్ గారికి చెప్పమన్నారు, మేమైతే వెళ్ళలేదు. కానీ వేరే వాళ్ళ ద్వారా వెళ్తే కాగితాలు అవన్నీ పంపించాము. వాళ్ళ దాకా వెళ్ళి అని చెప్పి అన్నారు, కానీ మరి మాకైతే పడలేదు. నష్టం మాత్రం బాగా జరిగింది. ఆ ఒక్కటి మాత్రం డబ్బులు అయితే పడలేదు. నష్టం జరిగిందండి ఉంటుంది ఒక 30-35, ఒక 40 లోపు ఏదైనా కానీ మొత్తం. మరి ఇంట్లో కూడా మొత్తం తడిసిపోయింది అంటున్నారు. ఇంట్లో బీరువాలు, టీవీలు, టీవీ గోడకే ఉండదు, లేనిది మనం చెప్పకూడదు. ఫ్రిడ్జ్, బయట వాషింగ్ మిషన్, బియ్యం బస్తాలు అలాగా ఉంటాయి కదా మేడం, ఒక 40,000 దాకా ఉంటాయి. లోపలిది చెప్పలేదు, బయటది మాత్రం చెప్పాను అంతే. లోపలిది కూడా పోయింది మొత్తం చెప్పాను. ఫస్ట్ ఇంటికి రాశారు, ఇంటికి రాసిన తర్వాత ఇంటికి రాస్తే పడతాయేమో అనుకున్నాం. మళ్ళీ రెండో ట్రిప్ వాళ్ళే వచ్చారు, మీరు ఇంటికి రాయించుకోవడం ఎందుకు, కొట్టుకు రాయించుకోండి, 25,000 పడతాయి అన్నారు. మాకు వద్దు, ఇంటికి రాశారు కదా చాలంటే, కాదు కొట్లు ఉన్న వాళ్ళు కంపల్సరీగా కొట్లకే రాయించుకోవాలని చెప్పేసి అని ఇంటికి మాది రాసింది కూడా మళ్ళీ తీసేసి కొట్టుకు రాశారు. ఆ కొట్టుకు కూడా 1కి 3 సార్లు రాస్తానే ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు రావాలి, అర్జెంటుగా కాగితాలు ఇవ్వండి, ఈ రాయాలి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు రాయించుకోవడము. పడతాయి అని చెప్పేసి అని చూసరికి పట్టలేదు. ₹1 కూడా మాకైతే పడలేదు. ఈ అమ్మఒడి అయ్యి అని చెప్పేసి అని కొంచెం పెట్టారు కదా, అవి కూడా కొంచెం తొందరగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే జనాలు గెలిపించి ఇంత బాగా ఓటింగ్తో గెలిపించినందుకు వాళ్ళు కూడా తొందరగా పథకాలు అమలు పెట్టారనుకోండి. జగన్ గారి ప్రభుత్వాలు అందినాయండి మీకు అమ్మఒడి? లేదు, మా ఊళ్ళు బుడ్డపిల్ల అనమాట. ఈ సంవత్సరం ఇప్పుడు 2nd క్లాస్, పోయిన సంవత్సరం అయితే పడలేదు. అది మేడంలో తప్పు ఏంటో మనకైతే తెలియదు. ఈ సంవత్సరం అన్నా పడతాయి అంటే గెలిచారు కదా పడతాయని చెప్పేసి అని ఆశతో ఉన్నాం, కానీ ఇంతవరకు అమలు చేయలేదు కదా. కూటమి ప్రభుత్వంలో గ్యాస్ బండ్ మొన్న ఫ్రీగా ఇచ్చారండి, మీకు అందిందండి? లేదండి, అసలు అందలేదు. ఎందుకని మీరు అయిపోయిన బుక్ చేయలేదా? బుక్ చేస్తే చేసాం. అందులోనూ గ్యాస్ బండ్ అయిపోయిన తర్వాత కూడా పలానా తారీఖున చేయండి, అప్పుడే కొంచెం ఫ్రీ బండ్ వచ్చింది అన్న తర్వాత కూడా నేను ఆగిపోయి అప్పుడే చేశాను, చేయలేదు. కొంతమంది మాత్రం మాకు పడిని అన్నారు, మనకైతే పడలేదు. మరి దాన్ని ఇంకా అమలు చేశారో చేయలేదో కూడా తెలియదు.
చేశారండి, చాలా మందికి పడుతున్నాయి అని చెప్తున్నారు. అవునా, మరి మనకైతే పడలేదు, ఒకవేళ పడతాయేమో తెలియదు. మళ్ళీ అన్ని కాగితాలు అవన్నీ మాత్రం పర్ఫెక్ట్గానే ఉన్నాయి అన్నీ కూడా.